మహామాన్విత శ్రీ ముఖలింగం క్షేత్రం శ్రీకాకుళం నగరానికి 55 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది వంశధార నది తీరంలో ఈ ఆలయం వెలిసింది. ఇక్కడికి దగ్గరలోనే గొట్టా బ్యారేజ్ నిర్మాణం కూడా జరిగింది. చాలా మంది భక్తులు ఇక్కడ శ్రీ ముఖలింగేశ్వరుని దర్శించుకొని వంశధార నది వద్ద పాదాలు కడుక్కొని నీళ్లను తలపై జల్లుకొని వెళ్తారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీ ముఖలింగేశ్వరునికి పూజలు ఘనంగా చేస్తారు. ఆ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలను 9 రోజులు, కార్తీక మాసం 30 రోజులు చాలా నిష్ఠిగా నిర్వహించి స్వామివారిని విశేషంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా ఈ ఆలయానికి ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేపడతారు. ముఖ్యంగా శివరాత్రి ముందు రోజే శ్రీ ముఖలింగం చేరుకొని 9 రోజులు దేవుని దర్శించుకొని తిరునాళ్లలో పాల్గొనడం ఇక్కడ ఆనవాయితీ. శ్రీ ముఖలింగం ఆలయంలో గర్భాలయం కాక 8 వైపులా 8 లింగాలు ఉన్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, సప్త మాతృకలలో ఆమె ఒకరు. మిగిలిన వారు బ్రాహ్మి, మహేశ్వరి, కుమారి, వైష్ణవి, ఇంద్రాణి, వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడ శిల్పాలలో వరాహ అవతారం, వామన అవతారం, సూర్య విగ్రహం ఉండడం విశేషం. ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపద ఏకరాతిపై కనిపించి చూపరులను ఆకట్టుకుంటాయి. అరుణాచలంలో నిర్మాణమై ఉన్న శిల్ప సంపదను తలపించే విధంగా ఆలయంలో పార్వతీ పరమేశ్వరుని శిల్పాలు కనిపిస్తాయి. ఈ సన్నివేశం అక్కడ అరుణాచలంలోనూ శ్రీముఖలింగంలోనూ తప్ప మిగిలిన